जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది కిష్కింధ కాండం 40వ సర్గలో ఉన్నాం. 40వ సర్గలో సుగ్రీవుడు వానర్లను సీతాన్వేషణార్థము తూర్పు దిక్కుకు పంపుతూ అక్కడ ఉన్న ప్రదేశములను వర్ణించి చెప్పడం. పిమ్మట కార్యము సిద్ధించిన వానర ప్రభువైన సుగ్రీవుడు నరులలో శ్రేష్ఠుడు, శత్రుసేనా సంహారకుడు అయిన శ్రీరామునితో ఇట్లనెను: బలవంతులు, స్వేచ్ఛగా సంచరించువారు, మహేంద్రుని వంటి కాంతి గలవారు, నాకు తెలిసిన దేశములలో నివసించువారు అయిన వానర శ్రేష్ఠులు వచ్చి నిలిచి ఉన్నారు. దైత్యులతోనూ దానవులతోనూ సమానులు. భయంకరులైన ఆ వానర్లు గొప్ప పరాక్రమము గల బలవంతులైన వానర్లతో కలిసి వచ్చినారు. శ్రీరామ, భూమి మీద ఉదకము మీద సంచరించగలవారు, అనేక పర్వతములలో నివసించువారు అయిన వానరులు అనేక కోట్ల కొలది నీకు కింకరులై వచ్చి ఉన్నారు. వీరి పనులు, పూర్వము వీరు చేసిన కార్యములు చాలా ప్రసిద్ధమైనవి. బలవంతులైన వీరు అలసట లేనివారు, పరాక్రమం చేత ప్రసిద్ధులు, ప్రయత్నం చేయుటలో ఉత్తములు. శత్రు సంహారకుడవైన ఓ శ్రీరామ, ప్రభువు హితమునే కోరు ఈ వానరులందరూ ప్రభువు ఆజ్ఞ ప్రకారము నడుచుకునివారు. వీరు నీకు ఇష్టమైన కార్యమును చేయగలరు. ఈ సమయమున ఏది తగిన కార్యమో అది చెప్పుము. నీ వశమును చేరిన నీ సైన్యమును ఆజ్ఞాపించుము. ఈ కార్యమును గూర్చి అన్ని విషయములు నాకు తెలిసినవే, అయినను నీవు తగు విధముగా ఆజ్ఞాపించుము. సుగ్రీవుడు శ్రీరామునితో నా సైన్యం నీ సైన్యమే అని ఆ భరోసా ఇచ్చారు. శ్రీరాముడు ఇట్లు పలుకుతున్న సుగ్రీవుని కౌగలించుకొని ఇట్లు పలికెను: గొప్ప బుద్ధి గల ఓ సుగ్రీవ, సీత జీవించి ఉన్నదా లేదా అను విషయమును, రావణుడు నివసించు దేశమును తెలుసుకొనవలెను. సీతను గూర్చి, రావణుని నివాస స్థానము గూర్చి తెలుసుకొన్న పిమ్మట నీతో కలిసి నేను ఆ సమయమునకు తగినట్లుగా చేయగలను. ఈ అన్వేషణ కార్యము చేయుటకు నాకు కానీ లక్ష్మణులకు కానీ సామర్థ్యము లేదు. నీవే ఇందుకు సమర్థుడవు. ఇది సఫలమగుటకు నీవే కారణమైన వాడవు. నా కార్యము విషయమున చేయవలసిన నిశ్చయమును నీవే ఆజ్ఞాపించుము. నా కార్యమును గూర్చి నీకు బాగా తెలియను, సందేహం లేదు. నీవు మంచి హృదయము కలవాడవు, వినయము, పరాక్రమము, బుద్ధిబలము కలవాడవు, కాల విశేషములను గుర్తించగలవాడవు, ఆప్తుడవు, విషయములు బాగుగా తెలిసినవాడవు, మా హితమునందు శ్రద్ధ గల మిత్రుడవు. శ్రీరాముడు అలా పలికాడు. సుగ్రీవుడు ఆ మాటలు విని పర్వతము వలె ఉన్నవాడు, మేఘము వంటి ధ్వని కలవాడు, బలవంతుడు, వానరుల ప్రభువు అయిన వినతుడు అనే సేనానాయకునితో శ్రీరామ లక్ష్మణుల సమక్షమున ఇట్లు పలికెను: ఓ వానరోత్తమ, వినతుడితో చెప్తున్నాడు. ఓ వానరోత్తమ, నీవు దేశమును, కాలమును, నీతిని గుర్తించి కార్యమును నిర్ణయించుటలో సమర్థుడవు. సూర్య చంద్రులతో సమానులైన బలవంతులైన 1,00,000 మంది వానర్లతో కలిసి నీవు శైలములలోనూ వనములలోనూ అడవులతోనూ నిండిన తూర్పు దిక్కుకు వెళ్ళుము. అక్కడ గిరిదుర్గముల యందు, వనముల యందు, నదుల యందు సీత కోసం, రావణుని స్థానము కోసం వెతకండి. రమ్యములైన గంగా, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు నదులను, మణుల వంటి నిర్మలమైన ఉదకము గల సోణనదమును, యామున పర్వతమును, మహీనదిని, శైలములతోనూ అడవులతోనూ ప్రకాశించుతున్న కాలమహీనదిని, బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, పుండ్ర, అంగ దేశములను, మగధ దేశములోని మహాగ్రామములను,
కోశకారులనే రాజుల రాజ్యమును, వెండి గనులు గల దేశమును సీత కొరకై వెతకండి. శ్రీరాముని భార్య దశరథుని కోడలు అయిన సీత కొరకై మీరు ఆ ప్రదేశమంతా వెతకవలను. ఓ వానరులారా, సముద్రంలో మునిగి ఉన్న పర్వతములను, పట్టణములను, దీర్ఘమైన మందర పర్వతాగ్రమును ఆశ్రయించి కొందరు నివసించుచుందురు. వారిలో కొందరికి చెవులు ఉండవు, కొందరికి పెదవులే చెవులు, కొందరి ముఖములు ఇనప ముఖముల వలె భయంకరముగా ఉండును. వాళ్ళు మహావేగము కలవారు, వారికి ఒక పాదం ఉండును. నాశము లేని, సంపుటకు శక్యము కాని బలవంతులైన కొందరు మనుష్యులను తినివేయుదురు. కొందరు కిరాతుల శిరస్సులు తీక్ష్ణముగా పొడవుగా ఉండును. బంగారు ఛాయగల కొందరు చూచుటకు అందముగా ఉందురు. ద్వీపములలో నివసించు కొందరు కిరాతులు పచ్చి చేపలను తినుచుందురు. నరవ్యాఘ్రములు అని పేరు గల భయంకరులైన కొందరు నీటి మధ్యలో సంచరించుచుందురు. వీరి స్థానములనన్నింటినీ మీరు వెతకవలెను. ఆ స్థానములు చేరుటకు పర్వతముల మీదుగా వెళ్ళవలెను. కొన్ని చోట్ల తెప్పల చేతను, మరి కొన్న చోట్లకు ఎగురుచూ వెళ్ళవలెను. మీరు ప్రయత్నవంతులై అందరూ కలిసి 7 రాజ్యములతో ప్రకాశించుతున్న యవద్వీపమును, బంగారు గనులతో నిండిన సువర్ణ ద్వీపమును, రజత ద్వీపమును వెదుకుడు. యవద్వీపమును దాటి శిశిరము అనే పర్వతం ఉన్నది. దేవతలకు, దానవులకు నివాస స్థానమైన ఆ పర్వత శిఖరములు స్వర్గమును స్పృశించుచుండును. ఈ ద్వీపములలోనే పర్వత దుర్గముల యందు, జల ప్రపాతముల యందు, వనములలోను కీర్తిమంతురాలైన సీత కొరకు వెదకుడు. అక్కడి నుండి ఎర్రని నీరు గల శీఘ్రముగా ప్రవహించే శోణ నదిని చేరి, అక్కడి నుండి సిద్ధులు, చారణులు నివసించు సముద్రము అవతలి ఒడ్డుకు చేరి, దాని రమ్యములైన తీర్థములతోనూ విచిత్రములైన అడవులలోనూ సీతను రావణుని వెతకవలను. పిమ్మట భయంకరములైన సముద్ర ద్వీపములను, గాలిచే కదల్చబడి ధ్వని చేయుచు చాలా భయంకరమైన తరంగములతో నిండిన సముద్రమును వెతుకుడు. అక్కడ చాలా కాలము నుండి ఆకలితో బాధపడుతున్న పెద్ద దేహములు గల అసురులు బ్రహ్మదేవుని అనుజ్ఞ చేత నిత్యము తమ సమీపమునకు వచ్చిన వారిని నీడను పట్టి లాగి తినుచుందురు. మహాసర్పములకు నివాస స్థానమైన మేఘము వంటి మహాధ్వని కల ఆ మహోదధిని తీర మార్గముననే దాటి, దాని తరువాత ఎర్రని జలము కల లోహితము అని పేరు కల భయంకరమైన సముద్రమును చేరి, అక్కడ చాలా పెద్దదైన కుటశాల్మలి వృక్షమును చూడగలరు. అక్కడ కైలాస పర్వతము వలె ఉన్న గరుత్మంతుని గృహము మీకు కనబడును. రత్నముల చేత అలంకరించబడిన ఆ గృహమును విశ్వకర్మ నిర్మించెను. అక్కడ పర్వతముల వంటి ఆకారములతో భయంకరముగా ఉండు అనేక విధములైన రూపములు గల మహాబలశాలులైన మందేహులు అనే రాక్షసులు చూచువారికి భయము కలిగించుచు పర్వత శిఖరముల మీద వేలాడుచుందురు. ఆ రాక్షసులు ప్రతిదినము సూర్యోదయ సమయమున సూర్యుని చేత తపించచేయబడి బ్రహ్మ తేజస్సుల చేత కొట్టబడిన వారే నిత్యము సముద్ర జలములలో పడిపోవచుందురు. మరలా లేచి పర్వత శిఖరముల మీద వేలాడుచుందురు. అక్కడి నుండి వెళ్ళి మీరు తెల్లని మేఘము వంటి కాంతి గలది, తరంగములతో ముత్యాల హారము వలె ఉన్నది అయిన క్షీర సముద్రమును చూడగలరు. ఆ క్షీర సముద్ర మధ్యమునందు వృషభము అనే తెల్లని పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద దివ్యమైన సువాసన గల పుష్పించిన వృక్షములు దట్టముగా ఉండును. దానిపైననే బంగారు కింజల్కములు గల ప్రకాశించుతున్న వెండి పద్మములతోనూ హంసలతోనూ అందముగా ఉన్న సుదర్శనము అను ప్రసిద్ధ నామము గల సరస్సు ఉన్నది. దేవతలు, చారణులు, యక్షులు, కిన్నెరలు, వానరులు సంతోషంతో క్రీడింపవలెనని కోరికతో ఆ సుదర్శన సరస్సు వద్దకు వెళ్ళుచుందురు. అప్పుడు క్షీర సముద్రమును దాటి వెళ్ళి వెంటనే అందరికీ భయమును కలిగించు జల సముద్రమును చూడగలరు. ఆ సముద్రములో
ఔర్వ ఋషి కోపం వలన పుట్టిన అశ్వముఖము గల గొప్ప తేజస్సు ఉన్నది. స్థావర జంగమములతో కలిసి మహావేగము కలిగిన ఆ సముద్ర జలము ఆ తేజస్సుకు ఆహారము అని చెప్పుదురు. అక్కడ బడబాగ్నిని చూచి ఏమీ చేయజాలక సముద్రములోని ప్రాణులు అరచుచుండు ధ్వని వినబడును. మధురమైన ఉదకము గల ఆ సముద్రము ఉత్తర తీరమునందు 13 యోజనములు వ్యాపించి బంగారు కాంతి గల జాతరూపశిలము అని మహాపర్వతం ఉన్నది. అక్కడ మీకు 1000 పడగలు గల భూసారమును వహించు ఆదిశేషుడు ఆ పర్వత అగ్రముపై కూర్చుండి కనబడును. సమస్త దేవతలచే నమస్కరింపబడిన ఆ ప్రభువు చంద్రుని కాంతి వంటి కాంతితో ప్రకాశించుచుండును. పద్మపత్రముల వలె విశాలములైన నేత్రములు గల ఆ దేవుడు నల్లటి వస్త్రమును ధరించి ఉండును. 3 తలలు కల చుట్టూ వేదిక కట్టిన ఒక బంగారు తాళవృక్షము ఆ మహాపర్వతము పైభాగమునందు కేతువుగా స్థాపించబడినది. ఈ తాళవృక్ష నిర్మాణమును దేవతలు తూర్పు దిక్కున చేసి ఉన్నారు. దాని తరువాత బంగారు ఉదయ పర్వతము శోభతో ప్రకాశించుచుండును. బంగారు వికారము శ్రేష్టము వేదికలతో కూడినది 100 యోజనములు పొడవుగలది అయిన దాని అగ్రభాగము ఆకాశమును స్పృశించుచు ప్రకాశించుచుండును. అది బంగారు వికారమైనది. దివ్యములైన సూర్యునితో సమానములైన పుష్పించిన సాల తాల తమాల కర్ణికార వృక్షములతో ప్రకాశించుచుండును. అక్కడ సౌమనసమన పర్వత పేరు కల బంగారు శిఖరము ఉన్నది. స్థిరమైన ఆ శిఖరము 1 యోజనము విస్తీర్ణము 10 యోజనములు ఎత్తు కలిగి ఉన్నది. పూర్వము త్రివిక్రమ రూప సందర్భమునందు పురుషోత్తముడైన విష్ణువు ముందుగా ఆ సౌమనస శిఖరంపై పాదమును ఉంచి 2వ పాదన్యాసమును మేరు పర్వత శిఖరం మీద చేసెను. సూర్యుడు జంబూద్వీపమునకు ఉత్తరముగా సంచరించి అత్యున్నతమైన ఆ శిఖరమును చేరి పిమ్మట మేరువుకు దక్షిణముగానున్న వారికి చాలా వరకు కనబడును. అక్కడ సూర్యునితో సమానమైన వర్ణము కల తపశ్శాలులైన వైఖానసులను వాలకిల్య మహర్షులు ప్రకాశించుతూ కనబడుదురు. సూర్య రూపమైన ఏ తేజస్సుకు ఎదుట సమస్త ప్రాణుల నేత్రములు ప్రకాశించును అట్టి తేజస్సు ఉండు సుదర్శన ద్వీపము అదే. ఆ ఉదయ పర్వత పైభాగములందు గుహలలోను అరణ్యముల్లోనూ అన్ని చోట్ల కూడా రావణుని కొరకు సీత కొరకు వెదకవలెను. ఆ బంగారు పర్వతము కాంతి మహాత్ముడైన ఆ సూర్యుని కాంతి కలియట చేత ప్రాతకాల సంధ్య ఎర్రగా ప్రకాశించుచుండును. బ్రహ్మ ఈ పర్వతమును పూర్వము భూమికి జగత్తునకు ద్వారముగాను సూర్యుని ఉదయస్థానముగాను సృష్టించెను. అందువలన ఈ దిక్కు పూర్వ దిక్ అని చెప్పబడుతోంది. మీరు ఆ పర్వతము పైభాగముల యందు కొండ కాలువల యందు గుహల యందు అన్ని ప్రదేశములందు కూడా రావణునికి కోసము సీత కోసము వెతుకుడు. ఆ ఉదయ పర్వతము తర్వాత దేవతలు నివసించు ఆ తూర్పు దిక్కునకు ఎవ్వరూ వెళ్ళజాలరు. చంద్ర సూర్యులు లేకపోవటచే అంధకారముచే కప్పబడి ఉన్న ఆ ప్రాంతమును ఎవ్వరూ చూడజాలరు. ఆ పర్వతముల యందు గుహలలోను నదులలోను నేను చెప్పని ప్రదేశములున్నచో వాటిలో కూడా సీతను వెతకవలెను. ఓ వానర శ్రేష్ఠులారా, వానరులు అంతవరకే వెళ్ళగలరు. అది దాటి సూర్యుడు లేని సరిహద్దులు లేని ఆ ప్రదేశమును గురించి నాకు తెలియదు. మీరు ఉదయ పర్వతం వరకు వెళ్ళి రావణుని నివాసమును సీత జాడను తెలుసుకుని మాసము లోపుగా తిరిగి రావలను. మీరు మాసము మించి ఉండకూడదు. అట్లు ఉన్నవానికి నేను మరణదండనము ఇవ్వగలను. కార్యము పూర్తి చేసుకొని సీత జాడ తెలుసుకొని తిరిగి రండి. ఓ వానర్లారా, వృక్షముల సముదాయములతో అందముగా ఉన్న మహేంద్రునికి ఇష్టమైన ఆ తూర్పు దిక్కునందు నేర్పుతో సంచరించి శ్రీరాముని భార్య అయిన సీత జాడ తెలుసుకొని మరలి వచ్చి సుఖముగా ఉండు. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలోని 40వ సర్గ సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీ రామార్పణమస్తు. జయ శ్రీరామ్.